మరి నిన్న గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు నజీర్ అహ్మద్ గారు ఒక 6-7 అంశాల గురించి, మా కుటుంబం గురించి, అలాగే అంజుమన్ ప్రాపర్టీ గురించి, అలాగే కొన్ని అంశాలు ఆయన చెప్పడం జరిగింది. ఇప్పటికైనా నజీర్ గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. చాలా సంతోషంగా ఉంది ఆ విషయం. ఎందుకంటారంటే ఆయన గత 3 నెలల నుంచి జరుగుతున్న ఇష్యూ గురించి ఇప్పుడు దాకా కూడా మీడియా సమక్షంలో వచ్చి ఇప్పుడు దాకా ఆయన ఏది మాట్లాడలేదు. మేము పలుమార్లు ఆయన ముందు వెళ్ళి ప్రశ్నించడం జరిగింది. మరి అజీజ్ గారి దగ్గర, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారి దగ్గర 2 సార్లు వెళ్ళటం జరిగింది. మరి ఆయన ఏమంటారంటే మేము అందరం కూర్చొని సమీక్షగా మాట్లాడుకున్నాం, చేసుకున్నాం, అప్పుడు మేము ప్రశ్నించాము, అప్పుడు అందరం ఒక మాట మీద ఉన్నాము అని చెప్తున్నారు. మరి డిసెంబర్ 29వ తారీఖున మీటింగ్ పెట్టినప్పుడు మీరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లతో ఒక కూర్చొని దీన్ని ఏం చేయాలని చెప్పారు. అది స్వాహ. ఇప్పుడు దాకా ఎవరితో కూర్చోబెట్టలేదు. దాని తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంటంటే 6వ తారీఖున ఉలమాలతో కూర్చున్నప్పుడు అప్పుడు ఏం చెప్పలా. దాని తర్వాత మీరు చూసుకుంటే ఇక్కడ ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు కాలర్ ఎగరేసి నేను ఎవరికైనా సమాధానం చెప్పారు అన్నారు. అది తర్వాత ఏం జరగలేదు, అంటే దాని మీద ఏం జరగలేదు. దాని తర్వాత మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి నేను షరియత్ కే హిసాబ్ సే నేను ఫత్వా జారీ చేసిన ప్రకారంగా నేను కట్టుబడి ఉంటానని చెప్పారు. దాని తర్వాత కూడా ఆయన ఏం మాట్లాడలేదు. దాని తర్వాత అసలు ఏమన్నారంటే నెక్స్ట్ 30వ తారీఖున సీఎం గారు వచ్చినప్పుడు వాళ్ళందరినీ తీసుకెళ్లి ఉల్మాలు కానీ లేకపోతే పెద్దవాళ్ళందరినీ తీసుకెళ్లి నేను కల్పించి చెప్తానని చెప్పారు. ఆ రోజు ఆ ప్రక్రియ కూడా జరగలేదు. దాని తర్వాత మీటింగ్ జరిగింది, అంతా బాగుంది. మేము మరి వక్ఫ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళినప్పుడు దీన్నేమో అప్రూవల్ చేయడానికి వెళ్ళినప్పుడు మేమేం చేశాము అని అంటే ఆయన ఆపాము. ఆపినప్పుడు నేను ఒక్క చిన్న ప్రశ్న అడిగాను, మీరు ఈ నోటిఫికేషన్ని రద్దు చేశారా అని అడిగాను. దానికి సమాధానం చెప్పలా. మరి నేను మాటికి దాదాపుగా 1 నెల టైం ఇచ్చాను. దాని తర్వాత కూడా ఏమి సమాధానం ఇవ్వలేదు. అందుకోసం మొన్న ప్రెస్ మీట్ పెడితే స్పందించి నిన్న పెట్టారు. సరే, వెరీ గుడ్. ఇప్పటికైనా ఆ లీజ్ని క్యాన్సిల్ చేశారా అని అడుగుతున్నాను. ఇప్పటికైనా మీరు క్లారిటీగా మీరు ఏమైనా దీని గురించి క్లారిటీగా ప్రజలకి మీరు ఇస్తారా లేదా? ఎందుకనంటే ముసుగులో గుద్దులాటలాగా మరి మా వాళ్ళు ఇషాక్ గారు, ఎమ్మెల్సీ ఇషాక్ గారు కౌన్సిల్లో పెట్టినప్పుడు ఆ రోజు ఏంటి మీరు ఈ ప్రాపర్టీ తీసుకుంటున్నారా అని అంటే ఎస్ అని చెప్పి ఆన్సర్ వచ్చింది. ఎందుకు ఆందోళన ఎందుకు పడు? మరి అవన్నీ అంటే అంజుమన్ 71.57 ఎకరాలు ఎమ్మెల్యే గారు కాచేస్తుంటే, లేకపోతే అక్రమంగా దాన్నేమో ఇచ్చేస్తుంటే ఏమో దేవుడు లేడు. మరి దీని గురించి ఏం గుర్తురాదు మీకు. అల్లాహే. నిజంగానే రంజాన్ మంత్లో 2024 రంజాన్ మంత్లో మీరు ప్రజల్ని మోసం చేసి గెలిచారు. అది గుర్తుపెట్టుకోండి. నేను మైనారిటీలకు అండగా ఉంటానని చెప్పి ఆ రోజు వక్ఫ్కి మీరు అండగా లేరు. ఈ రోజు కూడా రంజాన్ మంత్లోనే అబద్ధాలు చెప్తున్న ఎమ్మెల్యే. నిజంగానే మీరు ఒక ముస్లిమే కదా, దేవుడు అంటే నమ్మకం ఉంది కదా, మరి అబద్ధాలు ఎలా చెప్తారు? మరి ఇంకోటి, సరే ఇవన్నీ ఇదైతే వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ 4 ఎకరాలని కాచేసిన ఎక్స్ఎమ్మెల్యే ముస్తఫా గారా? అన్నా ఇదిగో అన్నా విత్ ప్రూఫ్ మీకు అన్ని పెట్టామన్నా. ఏది ఇది 15 ఏప్రిల్ 2017లో నాన్నగారు ఎమ్మెల్యేనే, అప్పుడు కూడా ఎమ్మెల్యేనే అన్న. డబ్బులు కట్టామన్నా, చెక్ అన్నా ఇదిగోండి. ఓకే, ఇదొకటి 2021 24/3 అన్న. ఇది కూడా డబ్బులు కట్టామన్నా. ఇదిగోండి అన్నా, ఇది కూడా. సరే, దీంట్లో ఒక విషయం మీరు గ్రహించట్లేదు. మా ఎమ్మెల్యే గారు ఏదేదో మాట్లాడుతున్నారు. 20 సంవత్సరాల నుంచి కట్టట్లేదు. ఇక్కడ 2018 to 2021 అని ఉంది. ఒకసారి చూడండి. సరే, అది అయిపోయిందన్న. మేము రిసీవ్డ్ విత్ ఒరిజినల్ డీడీ అని చెప్పి ఉందన్న. మా ఎమ్మెల్యే గారికి తెలియదు అనుకుంటా. డీడీ అంటే చెక్ అంటే తెలీదు. అక్కడ ఏదో చెక్ వేసి వచ్చారంటున్నారు. కాదు, డీడీ వేసి వచ్చారు. అంటే కట్టిన తర్వాత బాక్సులు డీడీ వేసి వస్తారు, చెక్ వేసి రారు. అది కొత్తగా 16 ఫిబ్రవరి 2026. ఎందుకు 2026 అంటున్నాను కూడా చెప్తానన్నా. ఇది మళ్ళీ కొత్తది. ఇది కూడా చూడండి అన్న, 1,00,000 రూపాయలు.
ఒక మాట చెప్పనా, ముస్తఫా గారు ఇవన్నీ 2021 అన్న మేము గెలిచిన తర్వాత కట్టామన్న 23 దాకా మేము కట్టాము. కట్టిన తర్వాత అది దాని పరిస్థితి ఎలా ఉంది అని అంటే మీకు అది కూడా చూపిస్తాను. ఎందుకు, ఇదిగోండి అది చూడండి, ఆ ప్రాపర్టీ ఏ పరిస్థితిలో ఉంది అన్న. ఎవరైనా కబ్జా చేస్తే ఎలా కడతారు, అసలు మేడలు కడతారు. ఏమన్నా ఈ పరిస్థితిలోనే ఉంది, ఇంకా పడిపోయే పరిస్థితిలో ఉంది. ఎవరైనా పొగాకు కంపెనీలు ఇలా పెట్టుకుంటారా? ఇది మాది కాదు అని చెప్పి, ఇది వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ అని చెప్పి మేము ఎలా తీసుకున్నాం 30 సంవత్సరాల కిందట. నిజం చెప్పాలి అంటే దీని గురించి నాకు కూడా తెలియదు ఇప్పుడు దాకా, మీరు తీసుకొని వచ్చేదాకా. మరి మా ఈ పరిస్థితిలో ఉంటే సరే దీని దగ్గరికి వెళ్ళి ఏదో ఫోటోలు దిగి చేసి వచ్చారు సరే. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఫోటోలు దిగి వచ్చారు, సండే వెళ్ళొచ్చిన తర్వాత కట్టారు అంటున్నారు. మేము వక్ఫ్ బోర్డులో నాన్నగారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు నాన్నగారు అక్కడికి వెళ్ళి అడగడం జరిగింది. ఏమని అడిగారంటే, సార్ ఇది పడిపోయే పరిస్థితిలో ఉంది, మళ్ళీ కట్టుకోవడానికి అవకాశం ఇవ్వండి అని అంటే చెప్తాము అని అన్నారు. కానీ చెప్పలేదు. అందుకోసం ఆగున్నాం మేము. ఇంకోటి, ₹1,00,000 మా నాన్నగారు ప్రతి సంవత్సరం కూడా గోధుమ పిండి ఒక్క లారీది 10 సంవత్సరాలు కట్టచ్చన్నా. ఒక లారీ ఖర్చు 10 లక్షలు. 10 సంవత్సరాలు మేము ఆ అంజుమన్ ఆ వక్ఫ్ బోర్డ్ దానికి కట్టచ్చు. మా నాన్న పేదోళ్ళకి మంచి చేసేదానికి తప్ప మీలాగా నేను చెప్తున్నాను చూడండి, 5,000కో లేకపోతే రేషన్ మాఫియానో లేకపోతే మరి జరుగుతున్న దీంట్లో ఏంటి అంటే ఇక్కడ వెంచర్స్ వేస్తుంటే దాంట్లో 50%లో అవన్నీ చేయట్లేదన్నా. లేకపోతే ఎక్కడో నిర్మాణం జరిగిన దానికేమో డ్రైన్లు రోడ్లు వేయించటం, ఇవన్నీ మా నాన్న చేయలేదన్నా. ఇంకో విషయం ఏంటంటే ఏమంటారు దీని గురించి, ముస్తఫా గారు మరి గంజాయి, ముస్తఫా గారు ఉన్నప్పుడు డ్రగ్స్ అది ఇది అని అంటున్నారు. నేను ఒకటి అడుగుతాను, గంజాయికి టుబాకోకి చాలా డిఫరెన్స్ ఉందన్నా. తెలీదు మీకు ఒకసారి ముస్తఫా గారి గురించి తెలుసుకోవాలంటే గుంటూరు ప్రజల్ని అడగండి. అలాగే ఆయన 40 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారన్నా. ఎక్కడ కర్ణాటకలో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, సౌత్లో ఒంగోలులో అడగండి, ఇటు రాజమండ్రి అడగండి. ఎక్కడ అడిగినా కూడా రే ముస్తఫా గారా మంచోడ్రా, ₹1 కూడా మమ్మల్ని ఎప్పుడు ఎగ్గొట్టలేదురా, ఏదున్నా కూడా నికార్సుగా నిజాయితీగా ఉంటాడురా, మా ఇంటికి మమ్మల్ని ఇక్కడ పిలిస్తే భోజనం పెట్టి పంపిస్తారా అని అంటారు. ఒక్కసారి ఆయన క్రెడిబిలిటీ గురించి మీరు మాట్లాడుతున్నారు. మీకు మాట్లాడే అర్హత లేదు మా నాన్న గురించి. ఎవరైనా ఇప్పుడు దాకా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మీరు చూసుకోండి అన్నా, మీ ఆడంబరాలకి ఏ పనులు చేయం. మీరు చూసుకుంటే 10 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల నుంచి మంచినీళ్ళు పెట్టుకుంటూ వచ్చాం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి చోట కూడా చెట్లు ఇచ్చాం. మరి అలాగే మీరు చూసుకుంటే 10 సంవత్సరాల నుంచి గోధుమ పిండిలు ఇస్తున్నాం. ఇవన్నీ మా కోసం చేస్తున్నాం. మేమేమి ఆడంబరాల కోసం చేయట్లేదు. ఆడంబరాలకైతే అప్పటికప్పుడు చేస్తారు, వదిలేసి వెళ్ళిపోతారు. కానీ మేము ఎప్పుడు చేయలేదు. మేము ప్రజల కోసం ఉన్నాము. అలాగే మరి మీరు చూసుకుంటే ఏదో ముస్తఫా గారు కబ్జా చేయడానికి వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీలు మరి వాళ్ళ అన్నయ్య పేరు మీద, వాళ్ళ బావగారి పేరు మీద, లేకపోతే వాళ్ళ బామ్మర్ది పేరు మీద అంటున్నారు. అన్న ఒకటి గుర్తుపెట్టుకోండి, ముస్తఫా గారి ఎప్పుడూ కూడా ఎవరైనా కబ్జా చేసేవాళ్ళైతే లెటర్ ఫార్మాట్లో ఇవ్వరు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఒక ఎమ్మెల్యేనే, మీరు కబ్జా చేస్తున్నారు. మీరు ఒకసారి అది కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రూఫ్తోనే మాట్లాడతానన్నా. నేనేమి ఉట్టిట్టుగా మీ మీద ఇది చేయాల్సినంత అవసరం నాకు లేదు. మీరు షాదిక్ ఖానా, మా నాన్నగారు అవి లీజుకి తీసుకొని షాదిక్ ఖానా కానీ అనాథాశ్రమం కానీ ఇవన్నీ కట్టాలి పేదవాళ్ళకి. మరి నేను తక్కువ రేట్లో మీరు లీజుకి ఇస్తే ఆ లీజు ద్వారా నేను కట్టి పేదవాళ్ళకి నేను తక్కువ రేట్లో నేను ఇవ్వాలి అనే ఆయనకు ఆశ తప్ప వేరే కబ్జా అన్న ఇవన్నీ తీసుకెళ్తాం. వెళ్ళేటప్పుడు పోయేటప్పుడు ఏమి తీసుకెళ్ళాం కదా. మా నాన్నగారు అలాంటి మనిషి కాదు. మీరంటున్న గంజాయి ఇవన్నీ బోగాస్ మాటలు, ఇవన్నీ రుజువు లేని మాటలు. ఈరోజు మీరు చూసుకుంటే నిన్న బ్రాడీపేటలోనే అన్న డ్రగ్స్ పట్టుకున్నారు. మీ హయాంలో డ్రగ్స్ గంజాయి వల్ల ఎంతో మంది ఆడపిల్లలు అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎంతో మందిని చంపుకుంటున్నారు, ఎంతో మంది కొట్టుకుంటున్నారు. మీ లిక్కర్ వల్ల, మీ కల్తీ లిక్కర్ వల్ల ఎంతో మంది చనిపోతున్నారు. ఇవన్నీ జరుగుతుంది మీ హయాంలో, మా హయాంలో కాదు. మా హయాంలో జరగలేదు ఇవన్నీ. లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంది, అంతా బాగుంది. మరి
ఎమ్మెల్యే గారు ఎలా పడితే అలా మాట్లాడుతుంది నూరి ఫాతిమా. అన్న నేను ఎలా పడితే అలా మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకనంటే మీరు సమాధానం ఇవ్వట్లేదు. ప్రశ్నించాల్సిన బాధ్యత నాది, ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత మీది. మరి మీరు చెప్పకుండా చేయకుండా దాటేసుకుంటా పోతే మిమ్మల్ని అడగకుండా ఎలా ఉంటారన్నా, ప్రశ్నించకపోతే ఎలా అన్నా? అలాగే మరి ఎమ్మెల్యే గారు ఇక్కడున్న అంజుమన్ ఈద్గా గురించి చెప్పడం జరుగుతుంది. మేమున్నప్పుడు అంజుమన్ ప్రాపర్టీ గురించి కానీ అంజుమన్ సంస్థ గురించి కానీ గుంటూరులో మరి మా బాబాయ్ మరి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ జేబులోంచి డబ్బులేసి చేశారు తప్ప వాళ్ళు ఎక్కడా కూడా స్కూల్లో ఏదో అన్నారు, స్కూల్లో ఫీజులు తీసుకుంటున్నారు అన్నారు. అన్న స్కూల్లో ఫీజులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే అక్కడ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన టైంలో అక్కడ టీచర్లకు కూడా డబ్బులు కట్టడానికి లేదు. లేకపోతే అప్పుడు పేరెంట్స్ అందరినీ పిలిపించి కూర్చోబెట్టి అమ్మ మీరు తలా ఒక 1000 రూపాయలు సంవత్సరానికి 1000 రూపాయలు కట్టండి, కడితే దాంతో టీచర్లకి డబ్బులు ఇచ్చేసిన తర్వాత అవన్నీ తీరిన తర్వాత మేము తీసేస్తామని చెప్పారు. అదే ప్రకారంగా చేశారు. అలాగే స్కూల్లో బెంచీలు లేవు, ఫ్యానులు లేవు, లైట్లు లేవు, అసలు పరిస్థితి దారుణంగా ఉంటే ఇవన్నీ చేశారు. అంతే తప్ప ఆ డబ్బులు మేమేం తెలియలేదు. అలాగే షాదీఖానాల్లో కూడా షాదీఖానా డెవలప్ చేశారు. పక్కన స్థలం ఉంటే ఎవరో ఆక్యుపై చేస్తుంటే లేదు ఈ స్థలం అంజుమంది అని చెప్పి కాపాడి దానికి కావాల్సిన ఏమంటారు వాల్ కూడా నాన్నే కట్టించారు. చందాలు వేసుకొని కడతారంటే చందాలు గిందాలు కుదరదు, 1,50,000 అవుద్దా కట్టండి అని చెప్పిన మా నాన్నగారే, నేను గర్వంగా చెప్పుకోగలను. మరి ఈద్గా దగ్గర నేను ఒక మాట చెప్తాను, మేము ఎవ్వరం కూడా పర్మనెంట్ స్ట్రక్చర్స్ అయితే వేయలేదు. అప్పుడు ఏదో ఏమంటారు టీ స్టాల్ సంబంధించిన కంటైనర్, చిన్న కంటైనర్ తెచ్చి పెట్టారు, దాని తర్వాత తీసేస్తున్నారు. మీరేంటన్నా అంత పర్మనెంట్ స్ట్రక్చర్ వేశారు, కింద ఏమో అక్కడేమో టీ స్టాల్ అంట, అక్కడేమో టిఫిన్ స్టాల్ అంట. ఏంటన్నా ఏందన్నది అసలు ఏమైనా ఉందా మీకు? అది ఏంటి? నమాజ్ చదువుకునే పవిత్ర నమాజ్ చదువుకునే ఈద్గా దగ్గర ఇలాంటి పనుల ఇలాంటివియా? దీనంటింటి కప్పుపుచ్చుకోవడానికి మా మీద పడతారు ఏంది? మా కుటుంబం కష్టాజీవి కుటుంబం. ఎందుకనంటారా? మీరు వెళ్ళి చెప్పారు చూడండి, ఆదివారం వెళ్ళి మేము చూసి వచ్చాం, అప్పుడు ముస్తఫా గారి కొడుకున్నాడు ముబషీర్ అని చెప్తున్నారు కదా. ఆదివారం కూడా పనిచేసి మేము ఆ డబ్బులతోనే మేము బతికి మేము ఆ డబ్బులతోనే మేము పేదోళ్ళకి హెల్ప్ చేస్తాం తప్ప మీలాగా మేము ఉండం. మీ రేషన్ మాఫియా లాగో లేకపోతే ఇలాగో మేము ఉండం. మరి ఇవన్నీ మరి ఏదో చెప్తున్నారు, అక్కడికి వెళ్ళి చూస్తామని చెప్పింది. రండి, ధైర్యం ఉంటే రండి, వీఆర్ రెడీ. మేము ఎక్కడ ముసుగులో గుద్దులాట్లు కానీ మీలాగా ఆ 71.57 ఎకరాలని ఎలా కాచేయడానిక మీరు స్కెచ్లు గిచ్చులేస్తున్నారు. మేము అలా చేయం. మేమేమి ఇలా మీలాగా దేవుడు మాన్యాలు మేమేమి తీసుకోం. మీరు చేస్తున్నారు. 2.5 సంవత్సరాలు అయిందన్న గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఏం డెవలప్మెంట్ చేశారు చెప్పండి? 4 నెలలు అవుతుందన్న నా ఆఫీస్ ముందు ఇది పగలగొట్టి ఏం చేస్తున్నారు? ఇప్పుడు దాకా ఏం చేశారు? డెవలప్మెంట్ అంటే ఎక్కడో చివరిన వెళ్ళి రోడ్లు వేస్తున్నారు. పీకల బాగా ఏం చేశారన్న ఇప్పుడు దాకా? ఏది డెవలప్మెంట్? ఏది? నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజల నుంచి మీరు గెలిచుండుంటే ఏదన్నా ఇప్పుడు దాకా అది కట్టలేదు ఏంటన్నా? మీరు సగం కంప్లీట్ చేసాం, మీరు కట్టండి అన్న. చాలా సమస్యలు ఉన్నాయి, చాలా లైట్లు ఉన్న చోట మీరేదో అంటున్నారు. మా ఇంట్లో కూడా లైట్లు ఉంటాయన్నా, నేను చెప్పుకోవచ్చు. మా ఇంట్లో లైట్లు ఎలగట్లేదని చెప్పి ఇది చేయొచ్చు. మా ఇంట్లో కూడా లైట్లు ఉంటాయి. నేను ఎక్కడ లేవో అక్కడికి వెళ్ళండి అని చెప్తున్నాను నేను. అంతే తప్ప మీ మీద నాకు బురద చెల్లితే నాకేమైనా వస్తుందన్నా లేదు. నాకేమీ రాజకీయంగా ఇప్పుడే కాదన్నా, లాస్ట్లో ఫైట్ చేద్దామన్నా ఏదో ఉంటే. ఇప్పుడే ఎలక్షన్స్ లేవు కదా, ఎలక్షన్స్ ఇప్పుడు లేవు. నేను ఎందుకు ఇప్పుడే ఫైట్ చేయాలి? నేను ఫైట్ చేస్తుంది నిజం, నిజాయితీ, అలాగే నిజాన్ని బయటికి తీసుకొని మీరు చేస్తున్న అరాచక పాలనని ప్రజల్లోకి తీసుకొని వస్తున్నాను. అంతే తప్ప మీ వల్ల నాకు వచ్చేది లేదు, ఏమీ లేదు. మరి ఎమ్మెల్యే నజీర్ గారు, మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, ఇప్పటికైనా స్పష్టంగా మరి శ్వేతపత్రం కానీ దీని గురించి రిలీజ్ చేయండి. 71.57 ఎకరాల గురించి రిలీజ్ చేసి మరి ప్రజల్లోకి నిజాన్ని బయటికి తీసుకొని రండి. అలాగే ఇది రంజాన్ మహినా, నిజాలు చెప్పాలి, అబద్ధాలు చెప్పకూడదు. 13 సంవత్సరాలన్నా అన్నా వీఆర్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. మా నాన్నగారు ఆయన డిగ్రీ కంప్లీట్ చేశారన్నా. నాన్నగారు BA డిగ్రీ కంప్లీట్ చేశారు మా నాన్నగారు ఎమ్మెల్యే అయిన తర్వాత. అలాగే మా అమ్మగారు మరి సాంప్రదాయం కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా మంచిగా ఉంటారు. అలాగే నా కుటుంబం గురించి మరి 13 సంవత్సరాలు ఆ పాపను పెళ్లి చేసుకున్నారన్న. అన్న ఈ బోగాస్ మాటలన్నా,
రుజువు లేని మాటలు మీరు మాట్లాడకండి. మీ కింద వాళ్ళ నాయకులు మాట్లాడితే అరే వీళ్ళకి అవగాహన లేదు అని అనుకున్నాం, కానీ మీకు కూడా అవగాహన లేకుండా వాళ్ళు చెప్పిన మాటలు విని ఎలా చెప్తారన్నా? తెలుసుకొని మాట్లాడండి, తెలియని మాటలు మాట్లాడకండి, బాగోదు. ఎందుకంటే ఎమ్మెల్యే పదవి మీరు 1,00,000 ఓట్లతో గెలిచారు. మీరు ఈ 1,00,000 ఓట్లు మీకు మీరు 1,00,000 ఓట్లు పడిన వాళ్ళు యు ఆర్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్. మీ నోట్ నుంచి మేము మాట్లాడితే ఒక మాట, మీరు మాట్లాడితే ఒక మాట ఉంటుంది. సో బెటర్ స్పీక్ విత్ ద ట్రూత్. రంజాన్ మహినాలో అబద్ధాలు చెప్పకండి. ఇంకెన్ని రోజులు పట్టం కడుతూ ఉంటాయి అబద్ధాలు చెప్పుకొని, ఎన్ని రోజులు సాగుతూ ఉంటుంది? సో బెటర్ స్పీక్ ట్రూత్. అలాగే ఇంకా ఎమ్మెల్యే గారికి ఈ ప్రెస్ మీట్ తర్వాత ఇంకా ఏం చేస్తారు అని అంటే మా మీద ఏదో బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఇంకా మా మీద కేసులు పెట్టడం లేకపోతే ఏదో ఒకటి చేయడం చేస్తారు. వీఆర్ రెడీ విత్ ప్రూఫ్. మీరు బయటికి తీసుకుంటారండి, వీఆర్ రెడీ. సో బెటర్ స్పీక్, తెలుసుకొని మాట్లాడమని చెప్పి నజీర్ అహ్మద్ గారిని మేము కోరుతున్నాం. రోడ్లు వేయకుండానే జిఎంసీ సొమ్ము తిన్నారని ఆరోపణ చేస్తున్నారు. వైసీపీ హయాంలో మీ నాన్నగారు రోడ్లు వేయకుండానే రోడ్లు వేసారని చెప్పి డబ్బులు తిన్నారని ఆరోపణ. ఏమండి, ఒక మాట చెప్తాను చూడండి. మా నాన్నగారు ఎలాంటి మనిషి అంటే, రోడ్లు వేస్తుంటే అక్కడికి వెళ్ళి పర్ఫెక్ట్గా వేస్తున్నారా లేదా, కాంట్రాక్టర్ తీసుకున్నాడు కరెక్ట్గా ఉన్నాడా లేదా అని వెళ్ళి చూసే వ్యక్తి. పొద్దున్నే 6ంటికి వెళ్ళి అక్కడికి ఎక్కడ డ్రైన్స్ కానీ శానిటేషన్ కానీ రోడ్లు లేని చోటు వేయాల్సినంత అవసరం మాకు గతి లేదండి. ఆ డబ్బుల మీద ఏమి బతకట్లేదు మేము, జిఎంసీ డబ్బుల మీద. ఇంకా నిజం చెప్పాలి అని అంటే తీసుకొని వస్తా, విత్ ప్రూఫ్ తీసుకొని వస్తా. ఎమ్మెల్యే గారు ఎక్కడో వెంచర్లో 50% షేర్ తీసుకొని జిఎంసీకి 6 కోట్లు ఏదో ఎగ్గొడుతున్నారంటట్టు తెలుస్తుందండి. అది తీసుకొని వస్తా బయటకు వచ్చింది. సో ఈ హయాంలో జరుగుతుంది అది. మంచి రోడ్లు పగలగొట్టి వేస్తున్నారు, మంచి డ్రైన్లు పగలగొట్టి వేస్తున్నారు. మా హయాంలో ఎక్కడా జరగలేదు. జరిగిందని మీరు చెప్తున్న ఆరోపణ చేస్తున్నారు కదా, రుజువు చేయండి. మేము అడుగుతుంది ఏంటంటే, మీరు ఆరోపణ చేస్తున్నారు కదా, రుజువు చేయండి. మేము ఎక్కడా కూడా జిఎంసీ డబ్బుల్ని ఎక్కడా కూడా దుర్వినియోగం చేయలేదు, ఇలాంటి పనులు మేము చేయలేదు. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఏదో అన్నారు కదా, ఎలా చేస్తారని చేసి చూపిస్తాం. కేసులు పెడతారు, పెట్టండి, ఇబ్బంది ఏం లేదు. మేము ఒప్పుకోము. ముస్లిం మైనారిటీలకు సంబంధించి ఈద్గా దాంట్లో పర్మనెంట్ స్ట్రక్చర్స్ని మేము ఒప్పుకోము. రండి తాడో పేడో తేల్చుకుందాం. ఏంటండి, అక్కడొక్కటే పెంచాలి ఏంటి? అక్కడ అదే దొరికిందా? ఇంకెక్కడ దొరకలేదా మీకు? ఆదాయం జిఎంసీ ప్రాపర్టీస్ ఎన్నో ఉన్నాయి. జిఎంసీవి ఇచ్చేయండి, ఆదాయం ఇచ్చేయండి. లేకపోతే ఎక్కడైనా ఇది ఉంటే వేరే చోట మీకు నిజంగానే అంత చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే ఆదాయం పెంచాలి అని అనుకుంటే, ఇప్పుడు ఒక సోషల్ సర్వీస్ చేసినట్టు కూడా నేను చూడలేదండి. ఎవరికి ఆదాయం పెంచుతున్నారు? మీరు ఏది రుజువు చూపించండి మీరు ఆదాయం పెంచుతున్నట్టు. ఉన్నవి గతంలో నాన్నగారు 71.57 ఎకరాల దగ్గర 3,000 ఉంటే దానికి కౌలుకి 7,000 చేసిన ఘనత మా నాన్నగారిది. మరి మీరు ఇప్పుడు అంత నిజంగానే ఆదాయం పెంచాలి అని అంటే చూడండి, ఇక్కడ ఎన్నో ప్రాపర్టీస్ ఉన్నాయి. ఎందుకు అంజుమన్ ప్రాపర్టీ మీద పట్టు? అదంటే లెక్క పత్రం ఉండదన్నా, అడగరని చెప్పి మీరు ప్రెసిడెంట్ అన్నా? ఇవన్నీ ఉన్నాయని చెప్పే కదా మీకు అహంకారం, ఇవన్నీ ఉన్నాయని చెప్పే కదా మీ ఇష్టరాజ్యం పోతుంది. మీరు ఇప్పుడు ఆదాయం పెంచడానికి ఇప్పుడు అంటున్నారు, అప్పుడు ఏం చేశారు మీరు? అప్పుడు కూడా ఆదాయమే కదా. మరి ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ చేతల్లో బాగోలేవండి. ఎమ్మెల్యే గారండి, మీరు ఖచ్చితంగా కుదిరితే తీయించండి, బాగుంటుంది, మర్యాదగా ఉంటుంది. లేకపోతే మాత్రం నిజం చెప్తున్నాము, అక్కడే తాడోదేలో తేల్చుకుందాం.